సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన ప్రక్రియ కొత్త జిల్లాల ఏర్పాటుకి ప్రాసెస్ మొదలైపోయింది. ప్రొసీజర్ ప్రకారం ముందుగా నోటిఫికేషన్ జీవోస్ని రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కొత్తగా ఏర్పాటు కాబోతున్నటువంటి జిల్లాల స్వరూపం పైన ఆల్రెడీ ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి 26 జిల్లాలకి అదనంగా 3 జిల్లాలు రాబోతున్నాయి. అందులో లాంగ్ పెండింగ్ డిమాండ్గా ఉంది మార్కాపురం జిల్లా. మార్కాపురం జిల్లా స్వరూప స్వభావాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దీనికి సంబంధించినటువంటి జీవోని రిలీజ్ చేసింది. ఏపీ గెజిట్లో దీన్ని పబ్లిష్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపైన అభ్యంతరాలు ఉంటే నెల రోజుల్లో ప్రభుత్వాన్ని అప్రోచ్ అవ్వచ్చు. ఆ అభ్యంతరాలకు సంబంధించినటువంటి వివరాల జాబితాను కూడా అందించవచ్చు. సో అసలు జీవోలో ఏముంది, మార్కాపురం జిల్లాకు వచ్చేటువంటి రెవెన్యూ డివిజన్స్ ఏంటి, వాటిని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జీవో ఇది. ద ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్ 1974 దాని ప్రకారం ఫార్మేషన్ ఆఫ్ మార్కాపురం డిస్ట్రిక్ట్. నిజానికి ఒక డ్రీమ్ అని చెప్పాలి. ఒక 30-40 ఏళ్ళుగా, నాకు తెలిసే 30-40 ఏళ్ళుగా అంటున్నాం అంటే ఇంకా అంతకు ముందర ఎప్పటి నుంచో ఉండి ఉంటుంది ఇది డిమాండ్. సో మార్కాపురం జిల్లా ఖచ్చితంగా ఒక జిల్లా ఏర్పాటు కావాలి. ఎందుకంటే ఈ డివిజన్ మొత్తాన్ని కూడా జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగినటువంటి సందర్భంలో ప్రకాశం జిల్లా ఏర్పాటప్పుడు కర్నూలు జిల్లా ప్రాంతం నుంచి దీన్ని విభజించి ప్రకాశంలో కలిపారనే అభిప్రాయం ఉంది. కాబట్టి అక్కడ మిక్స్డ్ కల్చర్ ఉంటుంది. అటు రాయలసీమ ఇటు కోస్తా కల్చర్ రెండు ఉంటాయి. కాబట్టి మాకు ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లానే కావాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. సో ఇప్పుడు ఫైనల్గా మార్కాపురం హెడ్ క్వార్టర్స్గా మార్కాపురం జిల్లాకి సంబంధించి ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఆర్డర్స్ని ప్రభుత్వం ఇష్యూ చేసింది. నిన్న పలు జిల్లాలకి సంబంధించి రెవెన్యూ ల్యాండ్ డిపార్ట్మెంట్ విభజనకి సంబంధించినటువంటి ప్రతిపాదనల ముసాయిదాన్ని అనౌన్స్ చేసింది. దీనిపైన అభ్యంతరాలు ఉంటే చెప్పచ్చు. ఇక మార్కాపురం జిల్లాకి సంబంధించినటువంటి దీనిలో ఏమేమి డివిజన్లు రాబోతున్నాయి ఈ గెజిట్లో క్లియర్గా ఇచ్చారు. ఇది ద అపెండెడ్ నోటిఫికేషన్ షాల్ బి పబ్లిష్డ్ ఇన్ ఎక్స్ట్రాడినరీ ఇష్యూ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గెజిట్. ఆంధ్రప్రదేశ్ గెజిట్లో పబ్లిష్ అవుతుంది ఇది. సో ఏమన్నా అభ్యంతరాలు మీకు దీనికి సంబంధించినటువంటి అభ్యంతరాలు కావచ్చు, చారిత్రకంగా ఈ ప్రాంతాలను ఇందులోనే కలపాలి అనేటువంటి విషయాలను ప్రభుత్వానికి వివరించాలనుకుంటే కనుక అప్రోచ్ అవ్వచ్చు జిల్లా కలెక్టర్కి. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉంది కాబట్టి ప్రకాశం జిల్లా కలెక్టర్కి దీన్ని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ నెల రోజులు 30 రోజులు టైం ఇచ్చారు. ఇందులో ఏమేమి జిల్లాలు రాబోతున్నాయి ఇది కూడా అండర్ సబ్సెక్షన్ 5 ఆఫ్ సెక్షన్ 3 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ ఫార్మేషన్ యాక్ట్ 1974 notice is here given to all concerned that government in the interest of better administration and development of areas concerned proposes to form a new district or revenue division as set out in the schedule here to appended to diminish the areas of after the boundaries of the district or revenue division as detailed schedule. అంటే ఈ డివిజన్ కొత్తగా ఏర్పాటు కాకపోతే ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి బెటర్ అడ్మినిస్ట్రేషన్ కోసం తీసుకున్నటువంటి నిర్ణయం కింద దీన్ని ప్రకటిస్తూ ఇంగ్లీషు తెలుగులో అన్ని చోట్ల జిల్లా కలెక్టర్లు కానీ రెవెన్యూ కార్యాలయాల్లో కానీ దీన్ని అందుబాటులో పెట్టాలని చెప్పని పెట్టారు. ఇక ఈ కొత్త జిల్లాలో మార్కాపురం కొత్త జిల్లాలోకి వచ్చేటువంటి రెవెన్యూ డివిజన్లు ఏంటి ఒకసారి చూద్దాం. సో 2 రెవెన్యూ డివిజన్స్ ఇందులో ప్రధానంగా కనిపిస్తున్నాయి. మార్కాపురం రెవెన్యూ డివిజన్ ఒకటి, ఇందులో 15 మండలాలు రాబోతున్నాయి. అలానే కనిగిరి రెవెన్యూ డివిజన్, ఇందులో 6 మండలాలు ఉండబోతున్నాయి. సో ఈ రెండింటి కాంబినేషన్తో మార్కాపురం జిల్లాని ఏర్పాటు చేయాలని మార్కాపురం కేంద్రంగా డిసైడ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో వచ్చేటువంటి రెవెన్యూ డివిజన్లు ఏంటో కూడా ఒకసారి చూద్దాం. మార్కాపురం రెవెన్యూ డివిజన్లో ప్రజెంట్ ఇవన్నీ కూడా మార్కాపురం రెవెన్యూ డివిజన్లో ఉన్నవే వస్తున్నాయి. వాటిని మార్కాపురం రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి గిద్దలూరు, అలానే బెస్తవారిపేట, రేచర్ల, ఇటు చూస్తే కొమరోలు, ఇటు ఖమ్మం, అలానే అర్ధవీడు, మార్కాపురం, ఇవన్నీ మార్కాపురం డివిజన్లో ఉన్నాయి. అలానే తర్లుపాడు, ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు, త్రిపురాంతకం కూడా దీనిలోనే ఉంది. త్రిపురాంతకం ఇక్కడ ఉంది. ఇలా దోర్నాల, అలానే పెద్దరావీడు, పొదిలి, కొంకణమెట్ల, ఈ 2 మండలాలు మాత్రం కనిగిరిలో ఉన్నాయి. ప్రస్తుతం కనిగిరి మండలం కనిగిరి డివిజన్ రెవెన్యూ డివిజన్లో ఉన్నవి ఈ రెండింటిని అటు మార్కాపురం డివిజన్లోకి కలిపేస్తున్నారు. అంటే పొదిలి, ఇటు చూస్తే కొనకనమెట్ల, ఈ 2 ప్రాంతాలని కూడా మార్కాపురం డివిజన్లోకి తీసుకొస్తూ ఇందులో నిర్ణయం చేశారు. అంటే మార్కాపురం డివిజన్లోకి మారుస్తున్నారు ఒకటి. సో మొత్తం 15 మండలాలు ఉంటాయి మార్కాపురం డివిజన్లో. ఇక రెండవది కనిగిరి మండలం, కనిగిరి డివిజన్ రెవెన్యూ డివిజన్. కనిగిరి రెవెన్యూ డివిజన్లో వాస్తవానికి అయితే 8 ఉండేవి. ఈ రెండింటిని మార్కాపురం డివిజన్లో అంటే అడ్మినిస్ట్రేషన్ ఫెసిలిటేషన్ రీత్యా, సౌలభ్యం రీత్యా అందులో కలిపి ఉండవచ్చు. ఇందులో ఈ ప్రతిపాదన పైన అభ్యంతరాలు ఉంటే కలెక్టరేట్లో రిఫరెన్స్ ఇవ్వచ్చు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు. కానీ ఇందులో కలపడం కాదు, కనిగిరిలోనే ఉంటే కనుక ప్రయోజనం ఎక్కువ అనుకుంటే కనుక ప్రతిపాదనలు ఇవ్వచ్చు. కనిగిరి మండలంలో ఉన్నటువంటి
కనిగిరి రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి మండలాలు చూస్తే కనుక హనుమంతునిపాడు కనిగిరి కిందే ఉంటుంది ఇది, అలానే వెలుగొండ్ల కనిగిరి కిందే ఉంది, అలానే కనిగిరి, ఇంకా పెద్ద చెర్లపల్లి, చంద్రశేఖరపురం, పామూరు, ఈ 3 ఇవి 6 కూడా ఆల్రెడీ కనిగిరి రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటివి. అవి యాజ్ ఇట్ ఈస్గా అందులో కొనసాగుతాయి. సో మొత్తం మీద 2 రెవెన్యూ డివిజన్, 6 రెవెన్యూ డివిజన్లతో 6 మండలాలతో కనిగిరి రెవెన్యూ డివిజన్, మార్కాపురం 15 రెవెన్యూ డివిజన్ మండలాలతో మార్కాపురం ఉంది. అంటే మొత్తం కలిపి 21 మండలాలతో మార్కాపురం జిల్లా ఆవిర్భవించబోతుంది. మార్కాపురం జిల్లా ఒకసారి మనం చూస్తే నైసర్గిక స్వరూపం పరంగా ఏ విధంగా రావచ్చు అనేది కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రకాశం జిల్లా స్వరూపం ఇది. ఈ మార్కాపురం ఈ ఏరియా అంతా కూడా ఈ సరౌండింగ్స్లోనే ఉంటుంది. కాబట్టి ఈ జిల్లా ఈ ఏరియాలో ఏర్పాటు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్కి సంబంధించి ఎన్నికల్లో హామీ ఇచ్చింది కూటమి నాయకత్వం, అలానే చాలా లాంగ్ పెండింగ్ డిమాండ్. దీంతో దీన్ని మార్కాపురం జిల్లాగా, మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లాని ప్రతిపాదిస్తూ ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఏపీ గెజిట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించింది. దీనిపైన ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా కానీ జిల్లా కలెక్టర్ని సంప్రదించవచ్చు. రెవెన్యూ ఆఫీసుల్లో అన్ని చోట్ల కూడా దీనికి సంబంధించిన ఇతర డేటా కూడా అందుబాటులో ఉంచబోతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.